తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు విద్యలో పురోగతి సాధించేందుకు శ్రమ పడాల్సి వస్తుంది. కృషి చేయాలి. కొంతమంది మధ్యలోనే చదువు ఆగిపోయే పరిస్థితి గోచరిస్తోంది. అది ఎందుకు, ఏమిటి అనేది మీ పెద్దలతో కూర్చుని నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులకు మీ ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతోంది. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశము, కొంతమందికి ప్రమోషన్స్‌తో కూడిన బదిలీలు అయ్యే అవకాశము కనబడుతోంది. వ్యాపారస్తులకు మీ యొక్క వ్యాపార లావాదేవీలు సాధారణంగానే ఉంటాయి తప్ప ప్రత్యేకంగా లాభాలు కానీ, ప్రత్యేకత కానీ ఏది ఈరోజు లేదు. వాణిజ్యపరంగా చూసినట్టయితే మీరు చాలా జాగ్రత్తగా ఆచితూచి గడపాలి ఈరోజు. పెట్టుబడులు పెట్టకండి. మాటలు కూడా ఎవరికీ ఏవి ఒప్పందాలు ఇవ్వకండి. అంత అనుకూలంగా లేదు. పొరపాటు తప్పదు చేసుకుంటాము అని అనుకుంటే కనుక నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి పరిశ్రమలు సాధారణంగా కొనసాగుతాయి. కొత్త ప్రణాళికలు ఏమైనా వెయ్యాలి అంటే కనుక ఈరోజు శుభ సమయం వేసుకోవచ్చు. వ్యవసాయదారులకు పంటలు బాగా పండుతాయి. ఆ దిగుబడికి మీకు మంచి రేటు వస్తుంది. లాభాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వర్షాలు సాధారణంగా కురుస్తాయి. ఆ నీటిని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్టయితే కనుక నీటి ఎద్దడి ముందు ముందు ఉండదు. చేతి వృత్తుల వారికి కస్టమర్లతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి. మంచి మీ వస్తువులకు గిరాకీ ఏర్పడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీ ప్రాజెక్టులు అనుకూలంగా ఉంటాయి. కానీ మీరు మాత్రము టెక్నికల్గా నైపుణ్యాలు అంటే స్కిల్స్ని తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి. చిత్ర పరిశ్రమలో వారికి మంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి అవకాశాలు రాని పరిస్థితి. మరికొన్ని వర్గాల వాళ్ళకి అంటే చిత్ర పరిశ్రమలో పనిచేసే కొన్ని డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు అప్పులు చేసే పరిస్థితి, కొంత దిగజారే పరిస్థితి, మరి కొంతమందికి ఆ ఉద్యోగం పోయే పరిస్థితి కనపడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు కోసం జాగ్రత్తగా మీరు ప్రణాళికలు వేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. కొంతమందికి మెరుగుపడే అవకాశం కనపడుతోంది. కొంతమందికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనపడుతోంది. ఇలా మీరు అనుకోవచ్చు, కొంతమందికి అని చెప్తున్నారు. అది ఏమిటి అంటే కనుక ఒక రాశిలో 3 నక్షత్రాలు 9 పాదాలు ఉంటాయి కాబట్టి ఫలితాలు కూడా నక్షత్రాల వారీగానే ఉంటుంది తప్ప అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఉండవు. ఇది గమనించుకోవాలి. అయితే కుటుంబ పరిస్థితి చూసినట్టయితే కుటుంబంలో శాంతి వర్ధిల్లుతుంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాల కోసము వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. కానీ కీలకమైన నిర్ణయాలు ఎవరైనా తీసుకోవాలి అంటే కనుక కుటుంబ పరంగా కుటుంబ పెద్ద యొక్క అభిప్రాయానికి విలువ ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు లేదా అంటే ఈ రోజైనా సరే తప్పనిసరిగా శివాలయ సందర్శనం చేసుకోండి. శివుడికి అభిషేకం కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి గోచార రీత్యా చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు చదువులో సాధారణమైన స్థితి ఉంటుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది. ఎక్కడ ఏది చేద్దామనుకున్నా కానీ ఈరోజు ఆ పని అయ్యే అవకాశం లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు మీరు కొత్తగా ఏమీ చెయ్యకండి. తరువాత ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. తద్వారా పేరు ప్రఖ్యాతలతో పాటు మీ ప్యాకేజీ పెరగడంతో పాటు మీ క్యాడర్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు సాధారణంగా ఉంటాయి. పెట్టుబడులు మాత్రం ఈరోజు పెట్టకండి. వాణిజ్యపరంగా చూసినట్టయితే ఆర్థిక లావాదేవీలు చాలా స్మూత్గా ఉంటాయి. ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి కొత్త ఒప్పందాలు కానీ లేదా విదేశాలతో ఒప్పందాలు కానీ అవి చేసుకోవటానికి ఈ సమయం అస్సలు అనుకూలంగా లేదు. ఆ ప్రమేయం ఈరోజు పెట్టుకోకండి. వ్యవసాయదారులకు సాధారణంగా ఉంటుంది. పెద్దగా చెప్పుకోదగినంతగా ఏమీ లేదు. చేతి వృత్తుల వారికి కూడా కస్టమర్లకి మీ ప్రోడక్ట్స్ మీద ఆసక్తి ఉంటుంది. కానీ మీరే సమయానికి అందివ్వలేని పరిస్థితి వల్ల కొంతమంది కస్టమర్స్ జారిపోయే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్టులు ఆలస్యం అవుతాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి గుర్తింపు వస్తుంది కానీ అవకాశాలు రావు. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ ప్రతిపాదనలు
యాక్సెప్ట్ చేస్తారు. అంటే కొన్ని ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేస్తారు, ఒప్పుకుంటారు. మరికొన్ని ప్రతిపాదనలు వ్యతిరేకతను తీసుకొచ్చి ఆ వ్యతిరేకత వల్ల మీ మీద చెడు భావం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఎటువంటి ప్రతిపాదనలు మీ అధిష్టానం దగ్గర తీసుకురాకండి. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక కుటుంబంలో మంచి అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. కొంతమందికి అనారోగ్య సూచన. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కనుక వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీకు చెప్పదగిన పరిహారము, ఆదివారం రోజు సూర్యదేవుణ్ణి పూజించండి. నవగ్రహ ఆలయ సందర్శనం చేసి ప్రత్యేకంగా సూర్య భగవానుడికి సంబంధించినటువంటి అభిషేకాలు కానీ, జపాలు కానీ, హోమాలు కానీ చేయించుకోండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువులో శ్రద్ధ పెడితేనే కనుక మీరు పాస్ అవ్వలేని పరిస్థితి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. పనిలో మెరుగుదల ఉంటుంది. కొత్త ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు చిన్ని లాభాలే వస్తాయి తప్ప పెద్దగా లాభాలు రావు. పెట్టుబడులు ఈ రోజు అస్సలు పెట్టకండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మీ యొక్క లావాదేవీలు గతంలో కావచ్చు, ఈ రోజు చేస్తే ఈ రోజు కావచ్చు, కొన్ని సమస్యలు దారితీస్తుంది. కొన్ని వాద ప్రతివాదనలకు పోయే అవకాశము, తద్వారా సమస్యలు, తద్వారా నష్టాలు ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి పరిశ్రమల్లో కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. కృషి కనుక పెట్టినట్టయితే సమస్యల నుంచి సానుకూలమైన ఫలితాలు పొందవచ్చు. వ్యవసాయదారులకు ఫలితాలు సాధారణంగా ఉంటాయి. యంత్రాల విషయంలో జాగ్రత్తలు వహించండి. చేతి వృత్తుల వారికి కస్టమర్లతో సత్సంబంధాలు మీరు పెంచుకోవాలి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ సమయానికి పూర్తి చేయలేని పరిస్థితి గోచరిస్తోంది. తద్వారా కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తలు పాటించుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి. తద్వారా మీ పారితోషికం పెరిగే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు పొందుతారు, అధిష్టానం మద్దతులు పొందుతారు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా, ఏ పథకాలు పెట్టినా ప్రజలు సంతోషించేటట్టుగా ఉంటాయి. మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే సాధారణంగా ఉంటుంది. శారీరక శ్రమను తగ్గించుకోండి. కుటుంబ పరంగా సభ్యుల సహకారం మీకు పెరుగుతుంది. తద్వారా మీ యొక్క సలహాలు ఆమోదించబడతాయి. మీకు చెప్పదగిన పరిహారము, గణపతిని ప్రార్థించి గణపతి ఆలయ సందర్శనం చేసి గణపతికి గరికమాలను కనుక సమర్పించినట్టయితే ఏవైనా ఒడిదుడుకులు కానీ, కష్ట నష్టాలు కానీ ఉన్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార ఫలితాలు, గోచార పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.